డీటెయిల్స్ చూస్తే ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేసి ఆరోగ్య ఆదిలాబాద్ గా తీర్చిదిద్దాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష వైద్య శాఖ అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేసి ఆరోగ్య ఆదిలాబాద్ గా తీర్చిదిద్దాలని నిన్నటి నుండి ప్రారంభమైన ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా సేఫ్ మదర్హుడ్ అలాగే ఎయిడ్స్ నివారణ ఆయుష్ వంటి అంశాలపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇక రిమ్స్ ఆసుపత్రి జిల్లాకే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు. ముఖ్యంగా సర్జికల్ అంకాలజీ విభాగంలో జరుగుతున్న శస్త్రచికిత్సలు శిశు మరణాల రేటును తగ్గించేందుకు చేపట్టిన సంకల్ప ప్రోగ్రాం ద్వారా రిమ్స్ కు జాతీయ స్థాయి గుర్తింపు, టీబీ నివారణలో జిల్లా యంత్రాంగం సాధించిన పురోగతికి గాను అవార్డులు రావడం అభినందనీయమన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, తప్పనిసరిగా సమయానికి ఆహారం నిద్ర తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. బయట ఫుడ్ తీసుకోకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. డిఫరెంట్ ఇన్వెన్షన్స్ ద్వారా కానీ హెల్త్ ఆస్పెక్ట్లో హెల్త్ ఏరియాలో ఏవైతే డెవలప్మెంట్ వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కోవిడ్ టైంలోనే మళ్ళీ ఇండిజినస్ మెడిసిన్స్ కోవాక్సిన్ కానీ అటువంటి ఇండిజినస్ వ్యాక్సిన్స్ మళ్ళీ మన భారతదేశంలోనే తయారు చేసి బికాస్ ఆఫ్ దీస్ ఇన్వెన్షన్స్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ మళ్ళీ కోవిడ్ చాలా వరకు మనం ఆపగలిగాము. ఇటువంటి చాలా ఇన్వెన్షన్స్ కూడా ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఈరోజు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో కూడా నిన్నటి నుంచి మళ్ళీ హెల్త్ వీక్ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. సో నిన్న యాక్చువల్గా ఫుడ్ సేఫ్టీ హ్యాబిట్స్ సందర్భంగా ఉండేది, అది మనం రేపు జరుపుకుంటాము. ఈరోజు మళ్ళీ మన వరల్డ్ హెల్త్ డే, దీంతో పాటు మళ్ళీ సేఫ్ మదర్హుడ్ డే, తర్వాత ఎయిడ్స్ ప్రివెన్షన్ డే, ఆయుష్ డే, అటువంటి 6-7 డేస్కి వీక్లీ యాక్టివిటీస్ ఉంటాయి. మన జిల్లాలో చూస్తే అంటే మీ అందరికీ తెలుసు మన దగ్గర ఒక రిమ్స్ ఒక చాలా పెద్ద వ్యవస్థ. రిమ్స్ ద్వారా చాలా మంచి వైద్య సర్వీసెస్ కూడా అందజేయడం జరుగుతుంది. మన జిల్లాకి మాత్రమే కాకుండా చుట్టుపక్క రాష్ట్రాల నుంచి కానీ చుట్టుపక్క జిల్లా నుంచి కానీ ఇక్కడ స్పెషలిస్ట్ సర్వీసెస్ చాలా మంది తీసుకుంటున్నారు. తర్వాత చిన్న కూడా అంటే జర్దా కానీ తొంబాకు కానీ దీని ద్వారా ఏం నాశనం అవుతాయి ఆరోగ్యంకి, దాని గురించి చెప్పాలి. ఇంకా దీని ద్వారానే మళ్ళీ ఫ్యూచర్లో ఓరల్ క్యాన్సర్ అవుతాయి, మిగతా క్యాన్సర్ అవుతాయి. సో అవి ఒకటి చాలా అంటే ఎండమిక్ ప్రాబ్లం మన జిల్లాలో. దాని గురించి అందరూ ఆశాలకి తెలుసు. అర్బన్ ఏరియాస్ కావచ్చు, రూరల్ ఏరియాస్ కావచ్చు, ఏజెన్సీ ఏరియాస్ కావచ్చు, ప్రతి ఒక్క చోట్ల సమస్య ఉన్నాయి. సో ఆ సమస్య ఎందుకు ఉంది, మనం ఏ విధంగా పరిష్కారం చేయాలి, దానికి మనం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ మనం మంచిగా తీసుకోవాలి, అంటే బయట ఫుడ్ కాకుండా ఇంట్లో చేసిన ఫుడ్ అమితంగా కాకుండా మితంగా తీసుకొని టైం టు టైం తీసుకుంటే